నమస్తే, నా పేరు రాధా. వెల్కమ్ టు DY న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వికారాబాద్ మున్సిపల్ కేంద్రంలోని 28వ వార్డులో కాంగ్రెస్ పార్టీ గడప గడప ప్రచారం. వికారాబాద్ పరిధిలోని 28వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలే ఉమాదేవి గుర్తు హస్తానికి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. అందరికీ నమస్కారము. నేను 28వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ నుండి చేకూర్చుకుంటూ నిలబడ్డాను. ఇప్పుడు మేము వెళ్తుంటే కొందరు ఇండ్లు కావాలంటారు, కొందరు రోడ్లు కావాలంటారు, కొందరు పిచ్చిళ్ళు కావాలంటారు. కాకపోతే అవన్నీ చేస్తాము. కొన్ని శాంక్షన్ అయిన పనులు కూడా ఉన్నాయి. అవి కూడా గెలిస్తే తొందరగా చేస్తాము. మేము గెలిపిస్తే తొందరగా చేస్తాము. ఇంకా మేము వెళ్తున్నాము. రాజన్న వేసిండు, ఇట్లా వేసిండు, అట్లా వేసిండు, అన్ని పనులు చేసిండు. ఎప్పుడు ఫోన్ చేసినా తొందరగా చేపించింది. ఇప్పుడు చెప్తే హాఫ్ అన్ అవర్లో పని అయిపోయిందని ఫోన్లో మెసేజ్ పెట్టింది. ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తాము. రాజన్నతో పాటు మేము కూడా చేస్తాము అని నా పేరు బొమ్మల స్వాతి రాజ్ కుమార్, 28వ వార్డు మాజీ కౌన్సిలర్. ఈ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గడప గడపకి ప్రచారంకి మేము వెళ్తే చాలా మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్క ఇంటికి చాలా వరకు మన నుంచి అందరూ అభివృద్ధి పని చేసుకున్నారు. ఎట్లాంటి పని ఏదైనా సరే, ఇప్పుడు మన అభివృద్ధి పని అంటే మన ఏరియాలో పార్క్ లేకుంటే పార్క్ అయ్యింది. మన సెయింట్ జూడ్స్ గల్లీలో 70 years నుంచి కూడా కాని పని ఇప్పుడు అయ్యింది. అండర్ డ్రైనేజ్ పని మా ఆధ్వర్యంలో అయ్యింది. యూజీడీ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి, ఇప్పుడు పోలీస్ స్టేషన్ రోడ్ కానీ ఇప్పుడు చాలా పెద్దగా అయింది. అప్పుడు చేసేటప్పుడు అందరు అడ్డుపడ్డారు, కానీ ఇప్పుడు చేసినాక చాలా బాగా అయింది. అది ఏ పనైనా ఇప్పుడు మేము ఇంటికి ఓట్లు అడగడానికి వెళ్తే కూడా మాకంటే ముందు వాళ్ళే స్పందిస్తున్నారు. అరే రాజన్న, మీరు చేసిన పనికి మేము మిమ్మల్ని వదులుకోము, మిమ్మల్ని ఎట్లా వదులుకుంటాము అంటున్నారు. ప్రతి చిన్న పని కానీ ఏ టైంలో అట్లీస్ట్ కరెంటు పోతే కూడా కాల్ చేస్తే మేము స్పందించిన రోజులు ఉన్నాయి. చాలా వరకు కరెంటు కానీ, లైట్, నల్లలు కానీ, యూజీడీ కానీ ఏ పని అయినా వితిన్ మినిట్స్, అవర్స్లో అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేయడం కాకుండా మన కాలనీకంటూ 28th వార్డు ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మెసేజ్ పెడితే ఆ మెసేజ్కి స్పందించి పని కంప్లీట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు మళ్ళీ దాంట్లో కూడా వాళ్ళు స్పందించి థ్యాంక్ యూ రాజన్న, ఇంతకుముందు ఎవరు ఇట్లా చేయలేదు, ఇప్పుడు చేసిరు. కాబట్టి ఇప్పుడు మీరు లేకపోయినా మీరు బలపరిచిన పోలే ఉమా సంతోష్ గారిని తప్పకుండా గెలిపించుకుంటాం, మళ్ళీ మీ సేవల్ని మేము అందుకుంటామని మాకంటే ముందు వాళ్ళే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినాను కూడా. కాబట్టి మేము బలపరిచిన పోలే ఉమా సంతోష్ గారిని మంచి భారీ మెజారిటీతో గెలిపించి మంచి గిఫ్ట్ మన ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ప్రసాద్ అన్న గారికి, స్పీకర్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇక ఇంతకు ముందు 2 కోట్లకు పైగా పని జరిగింది మన వాళ్ళు. ఇక మీదట కూడా 60 lakhs వర్క్ శాంక్షన్ అయ్యింది. అది కూడా ఇప్పుడు మనం గెలిస్తే ఆ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. ఎక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి ఈ 28వ వార్డు ప్రజలందరూ మంచి మెజారిటీతోని పోలే ఉమా సంతోష్ గారిని తప్పకుండా గెలిపియాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మన అనన్య గారు అంటే ఇక్కడ కూడా కాంగ్రెసే, చైర్పర్సన్ కూడా కాంగ్రెసే, మన ఎమ్మెల్యే, స్పీకర్ అంటే మన పనులు ఏ ఉన్నా కానీ చాలా తొందరగా స్పందిస్తారు, తొందరగా అయిపోతాయి మన పనులు అని అనుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు అంటే ఈ ప్రచారంలో భాగంగా కొందరు ఇప్పుడు మాకు వెళ్తే కూడా అన్నారు, అన్న మీరు చేసిన వర్క్ వాళ్ళు కూడా చేస్తారంట, మోమ్ల రాజుగారు లాగా వర్క్ చేస్తామని చెప్తున్నారు పక్క వాళ్ళు అని చెప్తున్నారు. అది మాకు కూడా తెలియదు వాళ్ళు చెప్పేవరకు. మేము మంచి స్పందించినాం ఇన్ని రోజులు, ఇక ముందు కూడా స్పందిస్తాము. ఇప్పుడు 5 years ఎట్లా చేసినామో ఇక తర్వాత 5 years కూడా అట్లానే చేస్తామని కోరుకుంటున్నాం. తప్పకుండా మేము బలపరిచిన పోలే ఉమాదేవి సంతోష్ గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ పురపాలక సంఘం ఎలక్షన్ 2026 ఈ సంవత్సరం మనము కాంగ్రెస్ జెండా మున్సిపాల్లో ఎగరవేయాలి. 34 వార్డులకు ఆల్రెడీ మనం కాంగ్రెస్ గవర్నమెంట్లో 2 వార్డులు కైవసం చేసుకున్నాం. ఇంకొక 32 వార్డులు ప్రసాద్ కుమార్ గారికి మన టికెట్ ఎంత నమ్మకంతో ఇచ్చిండో ఈ గాంధీ కాలనీ 28వ వార్డు భారీ మెజార్టీతోటి మనం అత్యధిక ఓట్లతోటి ఉమా సంతోష్ గారిని బాగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకురావాలంటే మన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. అందరూ ఈ 28వ వార్డు ప్రతి ఓటరు కూడా శిరస్సు నమస్కరించి తెలియజేయనిది ఏమనగానంటే
పోలే ఉమా సంతోష్ గారిని భారీ అత్యధిక మెజార్టీతో గెలిపించామనుకో గవర్నమెంట్ మనకు అనేక స్కీమ్లు ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ లో, మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క విన్నపి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అస్సాం గుర్తుకే, అస్సాం గుర్తు, అస్సాం గుర్తుకే, అస్సాం గుర్తుకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.